ఆయన్ని మనం అయితే ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక ఆయన అయితే కిరాయికి వస్తామని అడిగారు. సరే ఇంకైతే మనం వస్తామని చెప్పాం. వీళ్ళేంటి నిద్ర అనుకున్నాం మనం. వీళ్ళైతే మొత్తం 5గురు ఎక్కారు. లగేజ్ గట్రా చాలా ఉంది. మనం ఇంకా సరే కిరాయి చెప్పాం కదా, ఇంక మనం ఏం మాట్లాడకూడదని మనం ఏం అనలేదు. ఇంకా కిరాయి ఇచ్చి ఏంటంటే మొత్తం తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలన్నారు. ఇంక ఎక్కారన్నమాట. వీళ్ళేంటంటే బీహార్ అండి. వీళ్ళు పనికి వచ్చారంట, తాపి పనికి వచ్చారంట టైల్స్ వేయడానికి. వాళ్ళు చెప్పారన్నమాట. మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసేది ఏముందని మనం అయితే కిరాయికి వచ్చామన్నమాట. ఏంటంటే మనం కూడా నైట్ కిరాయిలు కూడా తిరుగుతామన్నమాట. తిరిగామని కొంచెం ఒంట్లో బాగలేదు, మనం తిరగలేదు. ఇప్పుడైతే నైట్ కిరాయి పడింది కాబట్టి ఇంట్లో వచ్చాను రైల్వే స్టేషన్కి. ఇది ఏంటంటే ఇవాళ సుబ్బారావు షష్ఠి కదా, ఏమో కిరాయిలు గట్రా ఏం పడతాయేమో అనుకున్నాను. మ్యాక్సిమం నేను షష్ఠి కదా ఏమైనా కిరాయిలు పడతాయేమో అనుకున్నాను. ఎందుకంటే మనం అత్తలే గట్రా కిరాయిలకి వెళ్ళాం నిన్న మొన్న 2 రోజులు తిరుగుతూనే ఉన్నాం. అలాగే ఏమో పడతాయేమో ర్యాపిడో ఆన్ చేయాలి. ర్యాపిడోలో కూడా ఏం కిరాయిలు పడలేదు. సరే ఇంక ఇంటి వరకు ఇంకేం చేద్దామని మన అన్ని షాప్ దగ్గరికి వచ్చింది. ఇంకా అయితే లేట్ చేయకుండా అయితే మనం వచ్చేసి దారిలో అయితే కిరాయి పడింది. ఇంకా మనం ఓకే చేసి ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదేంటంటే మనం దువ్వలో ఉన్నాం. ఇప్పుడైతే మనకి ఏంటంటే లైట్లు గట్ట అన్నీ కరెక్ట్గా ఉండాలి. మనకేంటి కంపెనీ లైట్ల మీద తిరుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఏంది ఎలా ఉందంటే ఎవరినైతే నమ్మకూడదు, గుడ్డుగా ఎవరు నమ్మకూడదు. అది ఇంట్లో వాళ్ళైనా పగ వాళ్ళైనా ఎవడు ఈ రోజుల్లో నమ్మడానికి ఏదీ లేదు. అది ఎంత దోస్తైనా లేదు. మనం ఆ మాటలో చెప్పుకుంటూ తాడేపల్లిగూడెం మీద వచ్చేసాం. ఇదేంటంటే ఇక్కడ తాడేపల్లిగూడెం సుబ్బారావు అయితే బాగానే ఉంది. జేఎన్టీ వీళ్ళు బాగుందన్నమాట. చాలా మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా రైల్వే స్టేషన్ కిరాయి ఎంత అంటే 600 కిరాయి. ఇది మనకేంటంటే డబ్బులు 600 లెక్కేస్తున్నారు. వెళ్ళి ఫోన్పే అన్నారు. సరే నేను స్కానర్ అయితే చూపించాను, ఫోన్పే చేసేస్తారు మనకి. ఈ కిరాయి అయితే 600. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.